హరే కృష్ణ అండి. ఈరోజు మనము కరివేపాకు పొడిని తయారు చేసుకుందాము. సనాతన రెసిపీస్ అనమాట, అలాగే సాత్విక్ రెసిపీస్ అంటారు. కరివేపాకు పొడికి ముందుగా మనము ఇలా కరివేపాకును వాష్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో శనగవేళ్ళను అలాగే ఉద్దిపప్పును వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తుంది. సో ఆ టైంలో మనము ఒక 2 స్పూన్లు జీలకర్ర ధనియాలను వేసేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలను, ఒక చింతపండు అంత సైజు చింతపండును అలాగే ఇంగువను వేసేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి కరివేపాకును కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చల్లారిన దాంట్లో తగినంత సాల్ట్ వేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందనమాట. అన్నిటినీ కలిపి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్సర్ చేసుకున్నాక ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ఇది రోజు ఉదయం సాయంకాలం నెయ్యి వేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. బరువు కూడా తగ్గుతుంది.